మన యొక్క విశ్వాస జీవితాల్లో మనం చాలాసార్లు చేసేటటువంటి పని ఏమిటంటే, మనకు ఎవరు సహాయం చేస్తారో అని మనం చూస్తాం, దిక్కులు చూస్తాం, మనుషుల వైపు చూస్తాం, అనేక వాటి మీద మనం దృష్టి పెడతాం. ఎవరైనా చేస్తే బాగుండును, ఎవరైనా సహాయపడితే బాగుండును, ఎవరైనా ఈ అవసరతని గట్టెక్కిస్తే బాగుండును అని మనం ఆశపడతాం, ఆలోచిస్తాం, ఆ అవసరత తీర్చుకోవడానికి ఆతృత పడతాం. కొన్నిసార్లు మనం ఎవరి వైపు అయితే చూసామో ఆ వ్యక్తులు చేస్తామన్నవారు చేయకపోగా, ఇస్తామన్న వాళ్ళు ఇవ్వకపోగా, చూస్తామన్న వాళ్ళు చూడకపోగా చివరికి మనకు నిరాశ మిగులుతుంది. ఎందుకోసమనంటే మనిషి మాట తప్పేవాడు, ఎందుకోసమనంటే మనిషి మాట మార్చేవాడు, ఎందుకోసమనంటే మనిషి నమ్మదగినటువంటి వాడు, నమ్మదగినవాడు కాడు. చేస్తానన్నాడు చేయలేదు, ఇస్తానన్నాడు ఇవ్వలేదు, చూస్తానన్నాడు చూడలేదు. చివరికి మనము తలడిల్లిపోతాం. ఎందుకోసమనంటే కొండంత ఆశలు పెట్టుకున్నాం ఆ వ్యక్తి మీద, గంపెడు ఆశలు పెట్టుకొని ఎదురు చూసాం. నా అవసరం తీరిపోయినట్లే, నా అక్కర్లు తీరిపోయినట్లే, ఆ వ్యక్తి కంపల్సరిగా చేస్తానన్నాడు, చూస్తానన్నాడు, ఇస్తానన్నాడు అని మనం చాలాసార్లు మన గురి నిలిపి ఆశపడి మనం నిరాశల పాలైపోయినటువంటి పరిస్థితులు చాలానే ఉన్నాయి. ఈ సమయంలో నేను ఒక వచనాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో 121 కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉంది, 1-2 వచనాల్లో. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అని భక్తుడు ఈ మాట రాస్తున్నాడు. మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి రావాలి? నా సహాయం కోసం కొండల వైపు చూడాలా? నాకు సహాయాని కోసం వ్యక్తుల వైపు చూడాలా? నాకు సహాయాని కోసం ఎవరి వైపు చూడాలి? ఎవరికి వెళ్ళి చూడాలి? నేను ఎవరి దగ్గర చేయి చాపాలి? ఒక దేవుని బిడ్డగా ఎవరి వైపు చూస్తే నా అవసరత తీరుతుంది? ఎవరి వైపు చూస్తే నా అక్కర తీరుతుంది? ఎవరి వైపు చూస్తే నాకు సహాయం కలుగుతుంది అని దావీదు గారు ఒక ప్రశ్న వేసుకున్నాడు. ఆయన కొండల తట్టు చూడాలా? నేను ఎవరి వైపు చూడాలి? ఎవరిని ఆధారం చేసుకోవాలి నా అవసరాల కోసం, నా అక్కర్ల కోసం? అవి తీర్చబడటానికి ఎవరి వైపు చూడాలి, ఎటువైపు చూడాలి అని కీర్తనాకారుడు ప్రశ్న వేసుకొని జవాబు కూడా తనే చెప్తున్నాడు. యెహోవా వలననే నాకు సహాయము కలుగుతుంది అని చెప్తున్నాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో చాలాసార్లు మన అవసరతల గురించి, మన అక్కర్ల గురించి, అవి తీరడానికి, అవి తీర్చుకోవడానికి చాలాసార్లు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి నిరాశల పాలైపోతాం, నీరసించిపోతాం, తలడిల్లిపోతాం. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు. ఒక వ్యక్తి మీద మనం గుడ్డిగా ఆనుకొని, నమ్ముకొని, ఆధారపడి దెబ్బతిన్నాం. చాలాసార్లు అలానే జరిగిపోయింది. కీర్తనాకారుడు అంటాడు, నా అవసరాల గురించి కొండల వైపు చూడాలా? నాకు అండగా ఉన్నటువంటి వారి వైపు చూడాలా? రాజుల వైపు చూడాలా? మనుషుల వైపు చూడాలా? ఎవరికి వెళ్ళి చూడాలి నేను అని ప్రశ్న వేసుకుని సమాధానం కూడా తని చెప్పుకున్నాడు. నా దేవుని వైపు నేను చూస్తాను, యెహోవా వైపు నేను చూస్తాను. సమృద్ధి కలిగినటువంటి దేవుడైన మన యొక్క ప్రతి అవసరతను తీర్చగలడు, తన ఐశ్వర్యం చొప్పున తీర్చగలడు, తన యొక్క సమృద్ధి చొప్పున తీర్చగలడు, కాపరిగా తీర్చగలడు, జీవాధిపతిగా తీర్చగలడు అని తన నమ్మకాన్ని దేవుని వైపునకు మళ్ళించుకున్నాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో మనుషుల వైపు చూస్తే నిరాశల పాలైపోతాం,
ఎవరినైనా ఆధారం చేసుకుని వారి మీద మన మనసు నిలిపినప్పుడు మన మనస్సు చివుక్కునంటుంది, సిగ్గుపడిపోతాం. కానీ మన ఆశ దేవుని మీద నిలిపినప్పుడు మన అవసరత, మన యొక్క అక్కర, మనకు సహాయము చేసేవాడు దేవుడైనప్పుడు మనల్ని సిగ్గుపడనీయడు. ఆయన మనల్ని సిగ్గుపడనీయడు. మన మొహం చిన్నబోదు. అయ్యో పొరపాటు జరిగిపోయింది అని అనుకో. మనం ఎందుకు వస్తామనంటే మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఈ వచనాలు 1-2 వచనాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు, యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది. నాకు కొండలు అవసరం లేదు, నాకు మనుషులు అవసరం లేదు, నాకు రాజులు అవసరం లేదు, నాకు చేస్తానన్నవాడు అవసరం లేదు, చూస్తానన్నవాడు అవసరం లేదు, ఇస్తానన్నవాడు అవసరం లేదు. వారందరూ నన్ను ఒకానొక రోజున నన్ను నిరాశ పాలు చేస్తారు. వాళ్ళంతా నన్ను సిగ్గుపరుస్తారు వాళ్ళందరూ. కానీ నా దేవుని వైపు నేను చూచినప్పుడు నేను సిగ్గుపడను. ఆయన మనుషుల్లాగా మాట తప్పేవాడు కాదు. ఆయన మనుషుల్లాగా మాట తప్పేవాడు కాదు. మనుషుల్లాగా ముఖాన్ని చాటేసుకొని తిరిగేవాడు కాదు. మనుషుల్లాగా తప్పించుకొని తిరిగేవాడు కాదు. ఆయన మనుషుల్లాగా ఆయన చేతగాని వాడు ఏమీ కాదు. నా దేవుడు సమృద్ధి కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, తన యొక్క ఐశ్వర్యం చొప్పున అవసరతలను తీర్చే గొప్ప దేవుడు, కాపరిగా సమృద్ధిగా తీర్చేటటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మనుష్యుని యొక్క సహాయము కోరి నువ్వు దెబ్బతినిపోయావేమో, నీరసించిపోయావేమో, సిగ్గుపడిపోయావేమో, అవమానపరచబడ్డావేమో. కానీ దేవుని వైపు నువ్వు చూసినప్పుడు నీ అవసరత గురించి, నీ అక్కర గురించి, నీ అవసరాల గురించి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నిన్ను సిగ్గుపడనియ్యడు. దేవుడు నిన్ను వట్టి చేతులతో పంపించే దేవుడు కాదు. తన యొక్క సన్నిధి నుండి, తన యొక్క సముఖము నుండి దేవుడు సమృద్ధితో పంపించే దేవుడు. నీ అవసరతను ఎరిగిన దేవుడు, నీ అక్కరను ఎరిగిన దేవుడు. కానా వివాహంలో చూడండి, కానా వివాహంలో అక్కరను అవసరతను ఎరిగిన దేవుడు ఆయన. ఎరిగిన దేవుడు మాత్రమే కాదు, తీర్చిన దేవుడు కూడా ఆయన. ప్రతి అవసరతను, ప్రతి అక్కర కూడా దేవుని దగ్గర తీర్చబడుతుంది, దేవుని యొక్క సన్నిధిలో తీర్చబడుతుంది, పరిష్కరించబడుతుంది అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకునవలసిన దానివై వాడవై ఉన్నావు. ఎవరి వైపు చూస్తున్నావు? మనుషుల వైపు చూస్తున్నావా? వాళ్ళు చేయలేరు. రాజుల వైపు చూస్తున్నావా? వారు చేయలేరు. కొండల వైపు చూస్తున్నావా? అవి జరగవు. వాటిని సృష్టించిన వాటిని తన మాటతో చేసినటువంటి దేవుని వైపు చూస్తే నీ అవసరం తీర్చబడుతుంది, నీ అక్కర కూడా తీర్చబడుతుంది. ఎందుకోసమనంటే దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. అందుకే నీ అవసరాల గురించి, నీ అక్కర్ల గురించి, నీ అవసరాలు తీర్చబడటాన్ని గురించి దేవుని వైపు చూడవలసిన దానివై, దేవుని వైపు చూడవలసినటువంటి వాడవై ఉన్నావు. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో కుటుంబాన్ని ఆధారం చేసుకుంటాం. అవసరాలు, అక్కర్లు తీర్చబడటానికి కుటుంబాన్ని ఆధారం చేసుకుంటాం. ఆ కుటుంబం కూడా కొన్నిసార్లు నీ అక్కర్లు, నీ అవసరాలు తీర్చలేదు. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో స్నేహితులను ఆధారం చేసుకుంటాం. స్నేహితులు నీ అవసరాలు, నీ అక్కరలు తీర్చలేరు. కుటుంబాన్ని ఆధారం చేసుకున్నావు, వాళ్ళు తీర్చలేకపోయారు. స్నేహితులను ఆధారం చేసుకున్నావు, వాళ్ళు చేయలేకపోయారు, తీర్చలేకపోయారు. కొన్నిసార్లు ఐశ్వర్యాన్ని కూడా ఆధారం చేసుకుంటాం. కొన్నిసార్లు ధన ఘనతలను కూడా ఆధారం చేసుకుంటాం మన అవసరాలు తీర్చబడటానికి, మనకు సహాయాని కోసం. వ్యక్తులను వాడుకుందామని చూసుకున్నాం, ఐశ్వర్యాన్ని వాడుకుందామని చూసుకున్నాం, స్నేహితులను వాడుకుందామని చూసుకున్నాం, కుటుంబాన్ని వాడుకుందామని చూసుకున్నాం. వాళ్ళు ఏదో చేస్తారని చూసాం, ఎదురు చూసాం, నిరీక్షించాం. మన ఆశలు అడియాశలైపోయాయి, మన ఆశలు నిరాశలైపోయాయి. అవసరాలు తీర్చబడలేదు, అక్కర్లు తీర్చబడలేదు. కీర్తనాకారుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, నీ కుటుంబం ఆధారం కాకూడదు, నీకు స్నేహితులు ఆధారం కాకూడదు, తర్వాత నీ ఐశ్వర్యం నీకు ఆధారం కాకూడదు, నీ ధనము నీకు ఆధారం కాకూడదు, దేవుడే నీకు ఆధారం కావాలి.
నీ అవసరాలు తీర్చబడటానికి, నీ అక్కర్లు తీర్చబడటానికి ప్రతీది కూడా నువ్వు దేవుని దగ్గరకు తేవలసిన దానివై ఉన్నావు, దేవుని దగ్గరకు తేవలసిన వాడవై ఉన్నావు. కానా వివాహంలో చూడండి, అక్కడ అవసరతను మరియా యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆ అవసరాన్ని దేవుడు తీర్చాడు, అక్కరుని దేవుడు తీర్చాడు, సమృద్ధినిచ్చాడు. తీర్చగలిగినటువంటి దేవుడు, సహాయం చేయగలిగినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవుని సన్నిధిలో నువ్వు అడగాలే కానీ, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మొరపెట్టాలే కానీ, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేయాలే కానీ, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నోరు తెరిచి అడగాలే కానీ దేవుడు నీ యొక్క అవసరాన్ని తీర్చగలడు, నీ అక్కరను తీర్చగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఈ సమయంలో నేను ఒక వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, మనము సమయోచితమైనటువంటి సహాయం పొందటానికి కోసం, మనం కనికరింపబడటానికి కోసం, మన అవసరం తీర్చబడటానికి కోసం, మన అక్కర తీర్చబడటానికి కోసం మనము ధైర్యముతో కృపాసనమునొద్దకు మనము చేరవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఆ కృపాసనము మనకు మన అవసరాలు తీర్చేది, మన అక్కరులను తీర్చేది. దేవుని బిడ్డలారా, ధైర్యముతో సమయోచితమైనటువంటి సహాయం పొందటానికి ఆ కృపాసనమునొద్దకు మనం చేరినప్పుడు మన అవసరతను, మన అక్కరును దేవుడు తీర్చగలిగే సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, సోదరి, స్నేహితుడా, నీ అవసరాల కోసం ఎవరి వైపు చూస్తున్నావు? నీ అక్కర్ల కోసం, అవి తీర్చబడటానికి కోసం, నీ అవసరాలు తీర్చబడటానికి కోసం, నీకు సహాయం దొరకటానికి కోసం ఎవరికి వెళ్ళి చూస్తున్నావు? కొండల వైపు చూస్తున్నావా? మనుషుల వైపు చూస్తున్నావా? రాజుల వైపు చూస్తున్నావా? కుటుంబం వైపు చూస్తున్నావా? స్నేహితుల వైపు చూస్తున్నావా? ఐశ్వర్యం వైపు చూస్తున్నావా? ఎవరిని నమ్ముకుంటున్నావు? దేన్ని నమ్ముకుంటున్నావు? నువ్వు ఎవరిని నమ్ముకున్నా, దేన్ని నమ్ముకున్నా నీ ఆశలు అడియాశలే, నిరాశలే, అవి జరగవు. చేస్తానన్నవాడు చేయడు, ఇస్తానన్నవాడు ఇవ్వడు, చూస్తానన్నవాడు చూడడు, నీ మొహానికి వెళ్ళి కూడా వాళ్ళు చూడరు. నువ్వు నిరాశల పాలైపోతావు, కృంగిపోతావు. అదే గనుక సమయోచితమైనటువంటి సహాయం చేయగలిగినటువంటి దేవుని వైపు చూస్తే, దేవుని దగ్గరకు వచ్చి నోరు తెరచి నువ్వు అడిగితే, దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటే, నీ అవసరాన్ని గురించి దేవుని యొక్క సన్నిధులు అడిగితే, నీ అక్కర గురించి దేవుని యొక్క సన్నిధులు అడిగితే, సహాయం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రియ సోదరి, స్నేహితుడా, నీ అవసరాని కోసం, నీ అక్కర కోసం ఎవరికి వెళ్ళి చూస్తున్నావు? దేని వైపు చూస్తున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరి మీద కొండంత ఆశలు పెట్టుకున్నావు? ఎవరి మీద గంపెడు ఆశలు పెట్టుకొని నీ అవసరాన్ని, నీ అక్కర్లు తీరుస్తారని ఎదురు చూస్తున్నావు? అది మంచిది కాదు. అలా ఆధారపడకూడదు. వాళ్ళు నీకు ఆధారం కాకూడదు. నీ కుటుంబం కాని, నీ బంధువులు కానివ్వండి, నీ స్నేహితులు కానివ్వండి, నీ ధర్మం కానివ్వండి, నీ ఐశ్వర్యం కానివ్వండి, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కానివ్వండి, రాజులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, వాళ్ళు నీకు ఆధారం కాకూడదు. దేవుడే నీకు ఆధారం కావాలి. దేవుడే నీకు సమస్తము కావాలి. దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు. దేవుడు నీ అవసరమును, నీ అక్కరను తీర్చగలిగినటువంటి గొప్ప దేవుడు. అట్లాంటి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించి దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.